హలో గైస్, వెల్కమ్ టు రివర్ సఫారీ. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం గైస్. ఎందుకు అనేది చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది బ్యాంకాక్లో ఉండే సఫారీ వరల్డ్లో మేము వెళ్ళిన ఒక 15 minutes రైడ్. సఫారీ వరల్డ్ మా ట్రావెల్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. ఇది మా థాయిలాండ్ ట్రిప్లో ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్. సఫారీ వరల్డ్లో ఎంటర్ అయ్యాక ఎంట్రీ అండ్ 5 shows ప్యాకేజ్లో వస్తాయి మనకు. అండ్ తర్వాత అనిమల్స్తో పిక్స్ కానీ, ఫీడింగ్ కానీ, ఈ రివర్ సఫారీ కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారు దీనికి వాళ్ళు. అక్కడ గైడ్ ఫస్ట్లోనే మనం ఏ గ్రూప్తో అయితే వెళ్తామో వాళ్ళనందరినీ గ్యాదర్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు. సఫారీ వరల్డ్ గురించి టోటల్గా ఏమున్నాయి, ఏ టైంకి ఎక్కడికెక్కడ రీచ్ అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అంతా అనేసి చేసినప్పుడు లాస్ట్లో మాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి అంటే ఆ ఆఫర్, రివర్ సఫారీ ప్రైస్ వచ్చేసి 800 baht ఫర్ కపుల్. ఇప్పుడే మీరు తీసుకుంటే నా తరపున నేను 700 bahtకి ఇప్పిస్తాను అని చెప్పేసి. అప్పుడే మేము ఆలోచించాల్సింది ఎందుకు తగ్గిస్తున్నాడు అనేసి. బట్ 100 baht తగ్గుతుంది కదా అనేసి మేము తీసుకుందాం అనుకున్నాం. మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది తీసుకున్నారు. బట్ ఇది చూసాక అర్థమైంది, పిల్లలు కూడా దీన్ని అసలు అంతగా ఎంజాయ్ చేయరేమో అని అనిపించింది నాకు. మేబీ 5 years బిలో కిడ్స్ అయితే వాళ్ళకి నచ్చచ్చు. 700 baht అంటే మన కరెన్సీలో 2200 baht టోటల్ వేస్ట్ అనిపించింది నాకైతే. దీనికి 100 baht పెట్టి వెళ్ళడం కూడా వేస్ట్ అనిపించింది. సో గైస్, మీలో ఎవరైనా బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాలి అనుకున్నా లేదా వెళ్ళే వాళ్ళు ఉన్నా సఫారీ వరల్డ్లో రివర్ సఫారీకి మాత్రం వెళ్ళకండి. ఇది నా సజెషన్. థ్యాంక్ యూ, బాయ్. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక,